మండలంలో జడ్చర్ల టౌన్లోనే ఒక బాదేపల్లి అని చెప్పేసి ఒక హై స్కూల్ ఉంటుంది. ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ స్కూల్ ముందరైందని చెప్పేసి అంటే ఒక 50 మీటర్స్ దూరంలో ఒక 5-6 పాన్ షాపులు ఉన్నాయి. అక్కడ ఈ పిల్లలు ఇంటర్వెల్ కాగానే బయటికి వెళ్ళటము, ఆ పాన్ షాప్ దగ్గరికి పోయేసి టొబాకో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడము, సిగరెట్స్ కొనుక్కొని తాగటము, గాంజా చాక్లెట్స్, తర్వాత పాను గుట్కాలు ఇవన్నీ తీసుకొని చేస్తున్నారు. అక్కడ నుంచి ఎవరో ఒక పర్సన్ ఈగల్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఏంటని చెప్పేసి అంటే డైరెక్టర్ గారు నాకు ఆ కంప్లైంట్ అసైన్ చేసేసి దీని మీద మీరు డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తే ఒక 5 days చిన్న కంప్లైంటే అది కానీ చిన్నదానైనా కూడా పెద్ద కంప్లైంట్ లెక్కనే ట్రీట్ చేస్తుంది ఈగల్. సో ఒక 5 days దాని మీద నిఘా పెట్టేసి పిల్లలు ఎవరైతే పాన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి సిగరెట్లు కొనుక్కుంటున్నారో ఆ కొనుక్కుంటున్న సమయంలో తాగుతున్న సమయంలో మా దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాస్తో క్లియర్గా దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసేసి దాన్ని డైరెక్టర్ గారికి ఇది జెన్యూన్ కంప్లైంట్ సార్, ఇది ఫ్యాక్ట్ ఉంది దీంట్లో అని చెప్పేసి అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ 3 పాన్ షాప్ వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళని జడ్చర్ల పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళ మీద 3 కేసులు చేయించడం జరిగింది. సో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ టొబాకో ఉత్పత్తులు కనుక అమ్మినట్లయితే అది